నమస్తే అండి. నా పేరు డాక్టర్ సిమినేని కేఎస్ఐసి హాస్పిటల్ నుంచి. అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటి? ఎవరెవరికి షుగర్ రావడం చాలా కామన్. అయితే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి అంటే చాలా లావుగా ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ బీపీ అనే సమస్య ఉన్న వాళ్ళకి, హైపర్‌టెన్షన్ అనేది ఉన్న వాళ్ళకి, స్మోకింగ్‌లో చేసేవాళ్ళు, ఆల్కహాల్‌లో ఉన్నవాళ్ళు, పీసీఓడీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే చాలా స్ట్రెస్ ఉన్నవాళ్ళు, ఫుడ్ సరైన టైంలో తీసుకోకపోవడం, ఎక్కువ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ తీసుకునేవాళ్ళు, వీళ్ళందరికీ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే మనం ఎందుకు త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి? షుగర్‌తో ప్రాబ్లమ్ ఏంటంటే, అది షుగర్ బాడీలో బ్లడ్‌లో ఇంక్రీజ్ అవుతూ, అవుతూ ఒక్కొక్క ఆర్గన్ అనేది, అవయవం అనేది దాన్ని పాడు చేయడం మొదలుపెడుతుంది. కళ్ళల్లో షుగర్ పెరుగుతూ, పెరుగుతూ కళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని మేము డయాబెటిక్ రెటినోపతి అంటాము. కాళ్ళు చేతులలో నరాలలో వీక్‌నెస్, నొప్పులు రావడం స్టార్ట్ అవుతాయి. కిడ్నీకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. గాయాలు అవ్వడం మొదలవుతాయి. సో, ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ తీసుకోండి. మన కేఎస్‌సీసీ హాస్పిటల్‌లో బెస్ట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. తప్పకుండా వినియోగించండి.